హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను గుడ్లు, చామదుంపలు, టమాటా, ఎండ్రాయిల్ పులుసు అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ పుల్లపుల్లగా, అందుకే నాన్ వెజ్ తగిలి గుడ్డు తగిలి అంతా చాలా బాగుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇవన్నీ చామదుంపలు, వీటిని నేను ఒక 1/2 కేజీ కన్నా తక్కువ, సగం ఆల్రెడీ మొన్న వండాను అనమాట. వీటిని ఉడకబెట్టి పైన తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఎండ్రాయిలండి ఇలా ప్యాకెట్ పరంగా ఈయనైతే తీసుకొచ్చారు బయట నుంచి. ఇక కొన్నాయి కాదండి, దగ్గరే, అది మామూలు కొట్టు దగ్గర కొనేసినవి. అందువల్ల కొంచెం కలర్ చేంజ్ అయినట్టు, మరి మంచి మనకైతే యానంలో అలాంటి ప్లేసుల్లో ఉంటాయండి. వాటితో అయితే మనం కర్రీస్ అంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ విధానం ఉంది కదండి. ఆనియన్స్ అయితే ఒక 4 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని, టమాటాలు అయితే ఒక 2 టమాటాలు, వీలుని బట్టి మీకు పులుపు కావాలనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకొచ్చానమాట. 4 అంటే ఇంట్లో మెంబర్స్ ఉన్న దాన్ని బట్టి. మేమైతే 5 మెంబర్స్. మా అత్తయ్య గారు అయితే గుడ్డు తిన్నాం, ఆమ్లెట్ వేయమన్నారని నేనైతే 3 అయితే తీసుకున్నానండి. ఈయనకి కూడా ఆమ్లెట్ వేసి పెట్టేశాను. పులుసులు కొంతమంది మగవాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు కదా, ఆ విధంగా అనమాట. వాళ్ళకైతే గుడ్డు ఆమ్లెట్ పెట్టి ఇదైతే విడిగా కర్రీ వేసుకున్నారండి. టేస్ట్ చాలా బాగుందన్నారు. కానీ గుడ్డ పలంగా ఉడకబెట్టి చాలామంది ఇష్టపడ్డారు కదా, దానికోసం అయితే చెప్తున్నాను. ఈ 3 గుడ్లని అలాగే కొత్తిమీర అయితే కొంచెం తీసుకున్నానండి. ఇంకా కాలితే తర్వాత పైన కర్రీలో కొంతసేపు పైన స్మెల్ కొంత వేసుకుంటే బాగుంటుందన్నమాట. వేసి ఉడకబెట్టుకున్న చామదుంపలని పీసులాగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఎండ్రాయిల్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఇసుకుంటుందండి, అది సముద్రంలో తీసిన తర్వాత గోదావరి కానీ ఆరబెట్టేటప్పుడు ఇసుక దుమ్ము ఉంటుంది కదండి. ఎక్కువసేపు కొంచెం కడుక్కొని బాగా చేసినప్పుడు కూడా వెన్ను మీద దాని వేస్టేజ్ ఉంటుందండి. కాళ్ళు, తలకాయ, బ్యాక్ సైడ్ తోక కాకుండానే వెన్ను మీద ఉన్నది కూడా తీసేయాలన్నమాట. బాగా చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. గుడ్లకి పసుపు రాసి, అంటే పేల కన్నా నాట్లు అయితే పెట్టానండి, ఎవరైనా పెడతారు. ఈ విధంగా అయితే మనకి బాగా వస్తుంది అనమాట. స్మెల్ కానీ లోపలికి వెళ్ళడం కానీ వేగడం కానీ బాగుంటుంది. ఇందులో ఎండ్రాయిల్ అయితే వేసానండి. కొంచెం స్పీడ్గా తిప్పడం గుడ్డు అయితే విడిపోయింది, ఏమనుకోకండి. ఇదైతే నీట్గా ఇలాగా వేయించేసుకున్నాక స్మెల్ మనకు తెలిసిపోతుందండి. ఎండ్రాయిల్ అయితే ఏగిపోయి అన్నీ. ఆ ఏగినవి మనం తీసి పక్కన పెట్టేసుకొని, ఆ స్మెల్ మరీ ఏగనిచ్చేసామంటే కొంచెం గట్టిగా బిరుసుగా అయిపోతుంది అనమాట. అంతలా కలదు, వేగాలన్నమాట. వేగితే మనకు తెలిసిపోతుంది స్మెల్, అలాగే చూసిన దాన్ని బట్టి. ఆల్రెడీ అసలు ఎండ్రాయిల్ అంటేనే ఇరిగిపోయేలాగా బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదండి. ఇవి తీసి పక్కన పెట్టుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నానండి. ఇవైతే 4 బాండీలో అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి పెట్టేసానండి. టమాటాలు మగ్గిన తర్వాత ఆనియన్స్ మగ్గాక టమాటాలు కూడా, పచ్చిమిరకాయలు కూడా వేసుకొని మగ్గబెట్టేశాను. ఈ చూడండి, టమాటాలు పొడుగ్గా చీలికల్లా చేసుకున్నాను కానీ బేగా మగ్గిపోతాయి అనమాట. ఈ విధంగా అయితే చూడండి, ఇలా నొక్కుతుంటే వాటర్ బయటకు వస్తే ఎంత బాగా మెత్తగా అయిపోయినట్టు తెలుస్తుంది మనకి. గ్రేవీ మనకి తినేటప్పుడు గ్రేవీ బాగుంటుంది అనమాట. కొంచెం గుజ్జుగా పులుసు అయినా సరే కర్రీలాగా దగ్గరికి వస్తుంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. పీసుల్లా కట్ చేస్తే అదండి పులుసులాగా అనిపిస్తుంది, గ్రేవీలాగా అనిపించదు. ఈ విధంగా అయితే మనకు అందులో బాగా టమాటా మిక్స్ అయిపోయి, అలా అని మిక్సీ చేసుకుని కూడా కొంతమంది వేసుకుంటారండి, అది వాళ్ళ ఇష్టం. అలాగైనా కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా అన్నీ అయిన తర్వాత నేను చామదుంపలు, గుడ్లు, ఎండ్రాయిలు, కొత్తిమీర వేస్తానండి. ఇక్కడైతే మాకు వర్షం వస్తుందండి. చూడండి ఎంత పెద్ద సౌండ్లు వస్తున్నాయి కదా, టపటపా ఎగురుతున్నాయి. దీంట్లోనే కారము, కొంచెం మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తిప్పుతున్నానండి. గళ్ళుప్పు మ్యాక్సిమం అంతా వాడేటప్పుడు గళ్ళుప్పు వాడాలంటారు కదండి. సాల్ట్ అది మన ఇష్టం. ఏంటంటే ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. దానికి ఉప్పు, కారం అన్ని గుడ్లకి చామదుంపకి పడుతుందన్నమాట. చూడండి ఫ్లేవర్, అబ్బబ్బా, అది వేసిన కొన్ని అవి ఎండ్రాయిలు ఇక్కడికి వచ్చేస్తుందండి. స్మెల్ గరిటె తిప్పుతున్నాను కానీ కూర ఎప్పుడైపోద్దా అనిపిస్తుంది. నిజంగా అండి చాలా బాగుంది. ఎండ్రాయిలు నిజం, బీరకాయ ఎండ్రాయిలు, వంకాయ ఎండ్రాయిలు, ఇలా ఎండ్రాయిలతో కానీ చేసి పచ్చళ్ళు కూడా బాగుంటాయి. కానీ ఎండ్రాయిలు మనం కొంచెంగా ప్రతి దాంట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందంట.
దీనికి ఆ పచ్చివాసన పోయింది కారం అన్నాక నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను. పైన కరివేపాకు వేసానమాట. మరీ ఎక్కువ వాటర్ అక్కర్లేదండి, దుంప ఉడికేదాకా అయితే సరిపోతుంది. నేనైతే చింతపండుని ఒక నిమ్మ సైజు అంత చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను. అది కింద రజన పడకుండా దీంట్లో వేసుకొని ఫుల్గా వేయించండి. ఈ విధంగా మనం గరిటెట్టి గరగరగర తిప్పాకన్నా లైట్గా అలా అలా చేసుకున్నాం అనుకోండి, తిప్పినా పర్వాలేదు. వంకాయ లేదు కాబట్టి నేను చూసానండి, సరిపోలేదు, కొంచెం చప్పగా అనిపించింది. మీరు కూడా అలాగే ముందే వేసేసుకొని ఎక్కువైన తర్వాత తీయడం చాలా కష్టం కదా. అదే తక్కువైంది అనుకోండి తర్వాత వేసుకున్నా అది నానుడి వేసుకున్నా బాగుంటుంది కదా. ఆ విధంగా అయితే నేను వేయడం ఇందాక కొంచెం తక్కువగా వేసుకున్నాను. మీరు చూసి టేస్ట్ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్, స్మెల్ అబ్బా ఉడుకుతుంది. కానీ అసలు ఈ ఆవిరికి రైస్ పెట్టేసుకోవాలా అన్నంత అలా అనిపిస్తుందండి. అదేవిధంగా ఈ గుడ్లతో లాగే చామదుంపలు, బెండకాయ, వంకాయ, టమాటా కూడా వేసి వండుతారండి. పులుసు చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ అయితే అలా వండేది. చూడండి ఇలా దగ్గరికి చెక్కదనం ఎలా కనబడుతుందో. ఈ మూగిట్లోని ఇలా మనం అలా దగ్గరికి అయిపోతున్నప్పుడు మూగుడు చుట్టూ కొంచెం చక్కగా ఇలాగ అంటిపోతుంది అనమాట. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. అంటే ఈ స్ట్రెచ్చర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో కలుపుకోవాలి కదా, లేదంటే ఈ దుంపలు ఇవి ఉండాలి, అది కలుపుకోవడానికి వీలు అవ్వదనమాట. ఈ స్టేజ్లో ఉన్నాక కట్టేసుకుంటే చూడండి పైన అంతా తెమ్మలాగా భలేగా నీట్గా ఆయిల్ అది బయటికి వదిలి చిక్కని గ్రేవీలాగా అలా వస్తుందండి. పులుసు అంటే పల్చ పులుసులా కాకుండా ఈ విధంగా స్ట్రెచ్ అయితే సరిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. నేనైతే చాలాసార్లు చేశాను, తిన్నాను కూడా. అంటే ఇంట్లో చేసినవే చెప్తుంటాను మ్యాక్సిమము. అలా అమ్మ దగ్గర చూసినవి అయితే వంటలండి ఇవి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతి దానికి మీ లైక్ నాకు చాలా ఉపయోగం ఉంటుందండి. అలాగే తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్.